వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్నగర్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ తరపున పోటీ చేయడానికి పార్టీలోని ముగ్గురు సీనియర్ నేతలు పోటీ పడుతున్నారట. ఆ పార్లమెంట్ టికెట్ దక్కించుకునేందుకు ఎవరికి వారే పావులు కదుపుతున్నారట. పోటీ పడుతోన్న ముగ్గురు నేతలు కూడా పార్టీకి ప్రధానమైన వ్యక్తులు కావడంతో ఎవరిని ఎంపిక చేయాలో తెలియక కమలదళం తలలు పట్టుకుంటోందట. ఆ ముగ్గురు నేతల్లో ఇద్దరు నేతలు టికెట్ల కోసం ఢిల్లీలో చక్కర్లు కొడుతుంటే మరో నాయకుడు మాత్రం పార్లమెంట్ నియోజకవర్గంలోని గల్లీల్లో అప్పుడే ప్రచారాన్ని సైతం మొదలుపెట్టారట. మరి ఆ పార్లమెంట్ స్థానంలో కమలదళం ఎవరిని పోటీకి ఎంపిక చేస్తుంది? ఇంతకీ పోటీ పడుతోన్న ఆ ముగ్గురు సీనియర్ నేతలెవరు? లెట్స్ వాచ్ ద స్టోరీ. పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. నోటిఫికేషన్ వచ్చేందుకు ఇంకా సమయం ఉన్నా రాజకీయ నేతలు ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. జాతీయ పార్టీలో అయితే ఈ పోటీ మరీ ఎక్కువగా ఉంది. టికెట్ దక్కించుకునేందుకు ఎవరి లాబియింగ్ వారు చేస్తున్నారు. మహబూబ్నగర్ లోక్సభ స్థానం వైపు రాజకీయ నాయకులే కాకుండా ఓటర్లు కూడా చాలా ఆసక్తిగా చూస్తున్నారు. మహబూబ్నగర్ ఎంపీగా ఎవరు పోటీ చేస్తారు? ఎవరి మధ్య పోటీ ఉండబోతోంది? ఎవరికి గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఇలా ఎవరికి వారే లెక్కలు వేసుకుంటున్నారట. దీనికంతటికీ కారణం అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ నేతలు ఇచ్చిన ఫీలర్లే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే పార్లమెంటు ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాలమూరు పార్లమెంటు నుంచి పోటీ చేస్తారని ప్రచారం చేశారు. దేశ ప్రధాని, జనంలో యమ క్రేజ్ ఉన్న నాయకుడు నరేంద్ర మోడీయే పాలమూరు నుంచి పోటీ చేస్తారన్న ప్రచారంతో సర్వత్రా ఆసక్తి పెరిగింది. అయితే ప్రధాని పోటీ చేస్తారని ప్రచారం చేసిన నాయకులే ఇప్పుడు తామే పోటీ చేసేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ముగ్గురు సీనియర్ నేతలు పాలమూరు నుంచి బీజేపీ పార్టీ తరఫున పోటీ చేసేందుకు పోటీ పడుతున్నారు. ఎవరికి వారే రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అందులో బీజేపీ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ ఉన్నారు. ఈ ముగ్గురు పాలమూరు పార్లమెంటు టికెట్ తమకే దక్కుతుందని ఎవరికి వారే ఫ్లెక్సీలు, పోస్టర్లు వేసుకుంటూ ప్రచారానికి తెరలేపారు. ఇక ఈ ముగ్గురిలో ఒకరైన రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్ ఏకంగా పల్లెల్లో ప్రచారం సైతం మొదలుపెట్టేశారు. జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణకు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల నుంచి పోటీ చేసేందుకు పార్టీ అవకాశం కల్పించిన ఆమె మాత్రం పోటీ నుంచి తప్పుకొని తమ మద్దతుదారుడికి టికెట్ ఇప్పించుకున్నారు. అదే ఇప్పుడు డికే అరుణకు శాపంగా మారిందన్న టాక్ నడుస్తోంది. గద్వాల అసెంబ్లీ నియోజకవర్గంలో బీసీలు అధికంగా ఉన్నారన్న సాగు చూపి పోటీ నుంచి తప్పుకున్న డికే అరుణ ఎలాగైనా పాలమూరు పార్లమెంటు సెగ్మెంట్ నుంచి పోటీ చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇదిలా ఉంటే గతంలో 2 సార్లు ఎంపీ టికెట్ త్యాగం చేసిన తనకే ఈసారి టికెట్ ఖాయమని గట్టిగా నమ్ముతున్న రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ నియోజకవర్గంలో ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించారు. అంతటితో ఆగకుండా అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాలలో బీసీల కోసం టికెట్ త్యాగం చేసిన డికే అరుణ ఇప్పుడు 60% బీసీలున్న మహబూబ్నగర్ లోక్సభ టికెట్ కూడా త్యాగం చేయాలని శాంతికుమార్ చెప్పుకుంటూ ఉండడంతో టికెట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న డికే అరుణకు మింగుడు పడటం లేదట. ఇక డికే అరుణ తరహాలోనే మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కూడా మహబూబ్నగర్ అసెంబ్లీ స్థానంలో పోటీ చేసే అవకాశం వచ్చినా ఆయన మాత్రం ఎంపీ టికెట్ పై ఆశలు పెట్టుకుని అసెంబ్లీ ఎన్నికల్లో తన తనయుడు ఏపీ మిథున్ రెడ్డిని బరిలో నిలిపారు. ఇప్పుడు ఆ ఎంపీ టికెట్ కు తనతో పాటు మరో ఇద్దరు సీనియర్ నేతలైన డికే అరుణ, శాంతికుమార్లు పోటీ పడుతూ ఉండడంతో తన టికెట్ కోసం జితేందర్ రెడ్డి చాలా కష్టపడాల్సి వస్తోందట. ఢిల్లీలో తనకున్న పరిచయాలతో టికెట్ దక్కించుకునే పాలమూరులో అడుగు పెట్టాలన్న తలంపుతో ఉన్నారట మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి. అయితే బీజేపీ సిద్ధాంతం ప్రకారం కుటుంబంలో ఒకరికే టికెట్ అన్నది జితేందర్ రెడ్డికి అడ్డంకిగా మారే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితి ఎదురైతే తనకు టికెట్ ఇవ్వకపోయినా సరే పార్టీలో సీనియర్ నాయకుడైన రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ కు టికెట్ ఇవ్వాలని అధిష్టానం ముందు జితేందర్ రెడ్డి ప్రతిపాదన ఉంచినట్టు సమాచారం. ఇక గద్వాల అసెంబ్లీ టికెట్ త్యాగం చేశానని చెప్పుకుంటున్న డికే అరుణ త్యాగం మాట దేవుడి కెరుక, అంతే స్థాయిలో క్యాడర్లో అప్రతిష్ట మూటగట్టుకున్నట్టు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రచారం జరుగుతోంది. గద్వాలలో పోటీ చేసే అవకాశాన్ని పార్టీ కల్పిస్తే బరిలో నిలబడకుండా ఆమె తన స్వార్థం కోసం పోటీ చేయకుండా ప్రజల్లో పెద్దగా ఆదరణ లేని ఓటమి చెందే వ్యక్తిని బరిలో నిలిపిందన్న అపవాదును మూటగట్టుకున్నారు. పైకి ప్రత్యర్థిగా చెప్పుకున్న ఇలాంటి రాజకీయాల వల్లే గద్వాల ఎమ్మెల్యేకు విజయం ఈజీ అయిందన్న టాక్ నడుస్తోంది. అలాగే నారాయణపేటలో తన మేనకోడలైన కాంగ్రెస్ అభ్యర్థి పర్ణికారెడ్డికి, మహబూబ్నగర్ లో తనకు సన్నిహితుడైన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, నాగర్ కర్నూల్లో కాంగ్రెస్ అభ్యర్థి కూచుకొళ్ల రాజేష్ రెడ్డికి డికే అరుణ మద్దతు తెలిపారని ఆ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థులు పార్టీ అధిష్టాన పెద్దలకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే డికే అరుణకు టికెట్ ఇవ్వాలా వద్దా అని అధిష్టానం ఆలోచిస్తోన్నట్టు సమాచారం. రాజకీయాల్లో సీనియర్ అయిన డికే అరుణకు టికెట్ ఇచ్చిన లోక్సభ సెగ్మెంట్ లో తమ ఓటమికి ఆవిడే కారణమన్న కోపంలో ఉన్న బీజేపీ అసెంబ్లీ అభ్యర్థులు అందరూ సహకరిస్తారా అన్న బెంగ కూడా పార్టీ అధిష్టానాన్ని పట్టి పీడిస్తోన్నట్టు సమాచారం.
ఈ పరిణామాలన్నీ ఇలా ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇచ్చినా పోటీ చేయని కారణంగా డీకే అరుణకు జితేందర్ రెడ్డిలకు పార్లమెంటు టికెట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదని శాంతికుమార్ అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నారని సమాచారం. గత పార్లమెంటు ఎన్నికల్లో అప్పుడే పార్టీలో చేరిన డీకే అరుణకు టికెట్ కేటాయించడానికి తాను తన టికెట్ ను త్యాగం చేశానని, ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ తనకే టికెట్ ఇవ్వాలన్న డిమాండ్ను అధిష్టానం ముందు ఉంచుతున్నారట రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్. ఈ ధీమాతోనే ఆయన ఏకంగా పాలమూరు పార్లమెంటు సెగ్మెంట్ లో ప్రచారాన్ని సైతం ప్రారంభించేశారు. మొత్తానికి పాలమూరు పార్లమెంటు స్థానానికి బీజేపీ టికెట్ ఎవరికి దక్కుతుందో కానీ ప్రస్తుతం పాలమూరు పార్లమెంటు నియోజకవర్గంలో మాత్రం ఈ ముగ్గురు నేతలు హోర్డింగులు, పోస్టర్లు వేస్తూ తెగ హంగామా చేస్తున్నారు. మరి కమలదళం పెద్దలు ఎవరిపై కరుణ చూపుతారో, టికెట్ ఎవరికి కట్టబెడతారో వేచి చూడాల్సిందే.